ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. గంగ అవతరణం గురుండి మార్కండేయ మహర్షి క్రౌష్టికమునితో చెప్తాడు. నారాయణునికి సంబంధించిన ద్రౌపదం నుంచి త్రిపథగామిని అయిన గంగాదేవి ఆవిర్భవించింది. అక్కడి నుంచి ఆ గంగ చంద్రుడి మీద పడి అక్కడ సూర్యకిరణాలతో కలిసి అతి పవిత్రమైన మేరుపర్వతం మీదకి చేరింది. ఆ మేరుపర్వతం నుంచి గంగానది 4 ధారలుగా ప్రవహించింది. అలా ప్రవహించిన గంగానది తన అపార నీటిధారలతో కొండశిలల్ని భేదిస్తూ 4 దిక్కులా ప్రవహించింది. గంగ మందరపర్వతం మీదుగా తూర్పు దిశలో ప్రవహిస్తూ చైత్రరథం వనం వైపుగా వెళ్ళింది. అలా వెళ్ళిన జలధార సీత అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. సీత అనే పేరుతో ఉన్న ఆ గంగ అక్కడ నుండి వరుణోదర సరోవరములోకి వెళ్ళింది. అక్కడ నుండి ఎన్నో పర్వతాల గుండా ప్రవహించి సముద్రంలో కలిసింది. సుమేరు పర్వతం దక్షిణ భాగం నుండి గంధమాదన పర్వతం మీదుగా పడే గంగని అలకనంద అంటారు. ఈ అలకనంద నది మేరుపర్వతానికి సమీపంలో ఉన్న దేవతలందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తూ నందనవనంలోనికి వెళ్ళి మహావేగంగా అక్కడ నుండి మానస సరోవరంలోకి ప్రవహించి అక్కడ నుండి రమ్యపర్వత శిఖరాల మీదుగా దక్షిణంలో ఉన్న అన్ని పర్వతాలని తాకుతూ మహాపర్వతమైన హిమాలయం మీదకి ప్రవహిస్తుంది. ఆ పర్వతం మీద మహాదేవుడైన పరమేశ్వరుడు తన వైపుకు వచ్చిన గంగను పట్టి సిగలో ధరిస్తాడు. ఆ గంగను విడిచిపెట్టడు. ఆయన ఆ నీటిని విడవకపోవడం వల్ల తరువాత భగీరథ చక్రవర్తి శివుని గురుండి ఎంతో గొప్ప తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు దయతలచి తన సిగలో ఉన్న గంగను విడిచిపెట్టాడు. పరమేశ్వరుడి సిగ నుండి విడిపడ్డ గంగానది అక్కడ నుండి 7 పాయలుగా ప్రవహించి దక్షిణ సముద్రంలో కలిసింది. ఈ 7 ధారల్లో 3 ధారలు తూర్పుగా ప్రవహించి సముద్రంలో కలవగా ఒక్క ధార మాత్రం భగీరథుడి వెంట ప్రవహించి దక్షిణ సముద్రంలో కలిసింది. సుమేరు పర్వతం పడమర దిక్కు నుండి విపుల పాదాలతో ప్రవహించే గంగానది పేరు సుచక్షువు. ఆ నది ఆదిపర్వతం మీద ఉన్న వైభాజన వనాన్ని పవిత్రం చేసి అక్కడ నుండి వెళ్ళి శీతోదక సంహారాన్ని చేరింది. దారి నుంచి క్రమంగా అన్ని పర్వత శిఖరాలను తాకుతూ కేతమాల వర్షంలోకి చేరింది. అక్కడ నుండి ప్రవహించి సరాసరి దక్షిణ సముద్రంలో కలిసింది. మేరుపర్వతం ఉత్తర భాగం నుంచే ప్రవహించే ధారకి భద్రసోమ అని పేరు. ఈ నది వృషభాద్రి పర్వతం మీదుగా ప్రవహించి సవిత్రవనాన్ని చేరింది. ఆ వనాన్ని పవిత్రం చేసి అక్కడ నుండి సరాసరి మహాభద్ర సరోవరంలోకి చేరింది. తరువాత శంఖచూడ పర్వతం మీదుగా ప్రవహిస్తూ ఉత్తర కురు దేశాలను పవిత్రం చేసి మహాసాగరంలో కలిసిపోయింది అని ఆ బ్రాహ్మణుడికి మార్కండేయ మహర్షి గంగ అవతరణ గురించి వివరిస్తాడు. అటువంటి పవిత్రమైన గంగ గగనగంగ. గగనం నుండి ఈ భూమికి వచ్చినటువంటి ఈ గంగ పరమ పవిత్రమైనది. ఆ గంగా నది అన్ని దశలలో ప్రవహిస్తూ ఉంది. ఆ గంగను మనం ఉపయోగించుకుంటున్నాము. ఆ గంగా జలాన్ని మనం తాకిన తలపై జల్లుకున్నా కూడా మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ తొలగిపోతాయి. గంగ పవిత్రమైనటువంటిది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.